రైట్, ఇక ఇదే అంశంపై వాళ్ళు డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అందే సత్యం గారు అండ్ అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ ఆచార్య గారు అండ్ అలాగే కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి గారి ప్రీతం గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా ప్రీతం గారు, మీ నాయకుడు రాహుల్ గాంధీ ఓట్ల చోరీ జరిగిందని బాంబు పేల్చారు, కానీ అంటే దేశానికి ఒక్క కాంక్రీట్ ఎవిడెన్స్ అయినా సమర్పించారా అని అడుగుతున్నాయి బీజేపీ నాయకులు. అయితే ఫ్యాక్ట్స్ లేకుండా చేసేటువంటి పొలిటికల్ డ్రామా ఇది అని కూడా వాళ్ళు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? రోజా గారు, మొట్టమొదటిగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, తోటి ప్యానలిస్ట్ అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. మరి ముఖ్యంగా అంటే ఎవరైతే ఏ నాయకులు అయితే అడుగుతున్నారో ఏమన్నా కాంక్రీట్ గా ఉన్నాయా లేదా అనేది వాళ్ళ మనసుకు తెలుసు. నిజాలు అనేది భారతదేశ ప్రజలందరికీ కూడా రాహుల్ గాంధీ గారి ప్రెస్ మీట్ తర్వాత తెట్టతేలం అయిపోయింది. అసలు నిజంగా ఓట్లు చోరీ జరిగినాయా లేదా అనేది. ఇప్పుడు వాస్తవానికి ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ లో ప్రతి సంవత్సరానికి ఒక్కసారి స్పెషల్ సమ్మరీ రివిజన్ ఉండేది రోజా గారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిఎల్ఓ వ్యవస్థను పూర్తి స్థాయిగా ప్రైవేట్ చేసేస్తున్నారు. అంటే దాని లోపల కేవలము ఈ మహిళా సంఘాల లీడర్లను వాళ్ళని వీళ్ళని పెట్టి బిఎల్ఓ వ్యవస్థ పూర్తి స్థాయిగా తీసేసినారు. అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండేది గతంలో, బిఎల్ఓస్ కథం అయిపోయింది. తర్వాత ప్రతి సంవత్సరానికి 4 సార్లు రివిజన్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరికి బర్త్డే ఒకటే సంవత్సరంలో ఒకటేసారి వస్తుంది బర్త్డే, హ్యాపీ బర్త్డే పుట్టడం. కానీ 4 సార్ల ఓటర్ రివిజన్ అంటే ఆడ ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఎన్నికల సమయంలో చేసినారు మీరు రివిజన్ అంటే అందరం స్వాగతిస్తాము. కొత్త ఓటర్లు రావాలా, 18 సంవత్సరాలకు నిండిన ఓటర్లను ఓటర్లుగా చేర్చుకోవాలా, ప్రక్రియ చాలా మంచిది. కానీ ఎన్నికలు లేకపోయినా సంవత్సరానికి 4 సార్లు రివిజన్ చేస్తూ ఎన్నో ఓటర్లను తీసేసిన ఘనత మనం ప్రతి ఒక్కదారు చూస్తున్నాం. అంటే గతంలో ఎలక్షన్స్ కి డిప్యూటీ తహసీల్దార్లను కూడా నియమిస్తుండే, కానీ ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్లు కూడా లేరు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ తహసీల్దార్ల వ్యవస్థ అనేది టోటల్ గా క్లోజ్ అయిపోయింది. భారతదేశ ప్రజలకు రాహుల్ గాంధీ గారు పూర్తి స్థాయిగా డూప్లికేట్ ఓటర్లు 12,000, ఇన్వాలిడ్ ఓట్లు ఒక 40,000, పూర్తి స్థాయిగా ఒకటే అడ్రస్ మీద ఉన్న 10,400 ఓట్లు పూర్తి స్థాయిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో క్లియర్ గా అందరికీ చూపించారు. దీని తర్వాత అది అంతా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లోపల మనం అందరం డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ గారు చూపించిన డేటా పూర్తి స్థాయిగా ఆన్లైన్ లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నదే, అది సొంతంగా క్రియేట్ చేసింది కాదు. మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6 ఏదైతే ఉండేనో అది 30,650 ఓట్లు. అంటే ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలోనే సుమారు 1,250 ఓటర్లను గల్లంతు చేసి పూర్తి స్థాయిగా, అంటే దొంగ ఓట్లు, గల్లంతు కాదు మళ్ళా దొంగ ఓట్లను క్రియేట్ చేసి ఈ రోజు దొంగగా ప్రధానిగా కూర్చున్న వారు, దొంగగా ఎంపీగా చెలామణి అవుతున్న వారు ఎవరనేది చాలా భారతదేశ ప్రజలకు తెలుసు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన రాష్ట్రాలలో బాగా వేసి అటు గోవా మేము గెలిచినా కూడా గోవా మా ఎమ్మెల్యేలను కొనుక్కొని, మధ్యప్రదేశ్ లో గెలిస్తే మధ్యప్రదేశ్ లో మా నాయకులను పూర్తి స్థాయిగా సంతలో గుర్రెల లెక్క కొనుక్కొని, మహారాష్ట్రలో మేము ప్రభుత్వంలో ఉంటే ఒక ఏక్నాథ్ షిండేని తయారు చేసి మా ప్రభుత్వాన్ని పడేసి, ఇప్పుడు వీళ్ళకి అన్ని రూట్లు క్లోజ్ అయిపోయిన తర్వాత ఓట్ల చోరీకి కూడా పాల్పడుకుంటూ ఈ రోజు ఓట్ల దొంగలుగా వీళ్ళు మిగిలిపోయినారు. చాలా క్లారిటీగా బిఎల్ఓ వ్యవస్థ గవర్నమెంట్ చేతిలో లేదు, ప్రైవేట్ చేతిలో ఉంది. మనకు స్పెషల్ సమ్మరీ రివిజన్ 4 సార్లు చేస్తున్నారు. ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ల నియామకం లేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి. సుమారు అక్కడ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో చాలా భారీ స్థాయిలో ఓటర్లను గమనించి ఓటర్లను డిలీట్ చేస్తున్నారు. ఎన్నో చోట్ల కొత్త ఓటర్ల ప్రక్రియ మొదలు పెట్టినారు. ఆ కొత్త ఓటర్ల ప్రక్రియలో ఒకటే ఇంటి మీద 60, 70 ఓట్లు మేము పట్టుకుంటున్నాము. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే రాహుల్ గాంధీ గారి మాటలను ఈ రోజు వారు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు అన్నారో, ఎలక్షన్ కమిషన్ చిత్తశుద్ధితో పనిచేస్తే, అంటే గతంలో ఎలక్షన్ కమిషన్ గానీ కోర్టులు గానీ పూర్తి స్థాయిగా అవి మనకు జుడిషియరీలో ఒక గట్టి భాగం ఉండేది. మనకు ఉన్న 4 పిల్లర్లలో వాటి మీద చాలా నమ్మకం ఉండేది. కానీ ఈ రోజు పూర్తి స్థాయిగా ఈ మొత్తం తతంగం చూస్తుంటే ఈ ఓటర్ల నిజంగానే మీరు ఆరోపిస్తున్నట్టుగా ఈసీలో కనుక అవకతవకలు జరిగితే మరి బీజేపీకి 400కు పైగా స్థానాలు వచ్చేవి కదా, 240కే ఎందుకు పరిమితం అయ్యారని అడుగుతున్నారు. అసలు నేనేమంటున్నా, ఈ ఓట్ల చోరీ కాకపోతే 100 సీట్లు కూడా వచ్చే కాదంటున్నా. దేనికి అసలు భారతీయ జనతా పార్టీ దేనికి వచ్చేది? అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, మాకు ఉద్యోగాలు కావాలంటే పకోడాలు వేసుకోర్రి అని చెప్పినందుక, లేకపోతే మాకున్న ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ఎయిర్పోర్ట్ల నుంచి మొదలు పెడితే, ఎల్ఐసి నుంచి మొదలు పెడితే, ఎంటీఎన్ఎల్ నుంచి మొదలు పెడితే, రైల్వే స్టేషన్లు, పోర్ట్లు అన్ని ప్రైవేట్ చేసి మాకు ఉద్యోగాలు లేకుండా చేసినందుక దేనికి వచ్చే 400 సీట్లు బాగానే ఉన్నాయి. ఆ వచ్చినవి కూడా ఈ దొంగ ఓట్లతో వచ్చినాయి అంటున్నా నేను. నిజంగా భారతదేశ ప్రజలకు ఏమన్నా చేసి ఉంటే, వాళ్ళు చిత్తశుద్ధితో ఎలక్షన్ కమిషన్ పనిచేసి ఉంటే ఈ రోజు ఇన్ని తప్పులు తడకలు బయటపడేది కాదు. ఇప్పుడు మేము కేవలము మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ గారు చేసిన ఈ ప్రక్రియ, కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రక్రియలో ఇంత బయటపడ్డది. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎలా తీస్తాం.
తప్పకుండా దీనికి చీఫ్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ పూర్తి స్థాయిగా బాధ్యత వహిస్తారు. వీళ్ళందరినీ కోర్టుకు గుంజుతాం. తప్పకుండా ఎక్కడైతే ఈ ఓటర్ల గల్లంతు ప్రక్రియ ఉందో, కొత్త ఓటర్లు ఒకటే అడ్రస్ మీద ఇంతింత మంది ఓటర్లను నమోదు చేసిండ్రో, ఇది అంతా పూర్తి స్థాయిగా వాట్సాప్ యూనివర్సిటీ నడిపించినంత ఈజీగా ఈ రోజు ఓటర్ల యూనివర్సిటీ నడిపిస్తున్నారు. అంటే కాంగ్రెస్ ఓడిపోతేనేమో ఈ రకంగా మాట్లాడతారా? కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు మాత్రమే ఈసీ అన్యాయాలు గుర్తొస్తాయి. మీరు గెలిస్తే ఈసీ న్యాయంగా పనిచేస్తుంది. రోజా గారు, నేను చెప్పేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇక్కడ గెలుపు ఓటమి కాదు. గెలుపు ఓటమిని ఆనాడే మేము ఓటమిని అంగీకరించి ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు వారి కర్తవ్యం వాళ్ళు చేస్తున్నారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మా రాహుల్ గాంధీ గారు ప్రజలను కాపాడతాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని ఏది చెప్పినారో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటే ప్రతి ఒక్క మనిషికి ఒకటే ఒక్క ఓటు ఇచ్చిన హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఇచ్చినారు. ఈ రోజు ఆ ఓటు హక్కుని కూడా ఒక్కొక్కరు 10 సార్లు నమోదు చేసుకుంటూ ఒక్కొక్కరు ఓటు అటు కర్ణాటకలో ఉంటది, అటు బీహార్ లో ఉంటది, ఇంకో రాష్ట్రంలో ఉంటది. అడ్డగోలుక ప్రక్రియ మీ ఎన్డీఏ ప్రభుత్వమే చెప్పింది కదా, ఓటర్ కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తామని చెప్పినారు. ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంతవరకు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకంటే వీళ్ళకు దొంగ ఓట్లతోని ప్రభుత్వం గద్దెనెక్కాలి, దొంగ ఓట్లతోని వీరు కూర్చోవాలి, వీళ్ళు రాజకీయం చేయాలి, పూర్తి స్థాయిగా భారతదేశాన్ని భ్రష్టు పట్టించాలన్న ఆలోచనతో ఈ రోజు ఇది నడుస్తుంది. నిజంగా ఇది కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఎందుకు దీని మీద ఈ డూప్లికేట్ ఓటర్లు ప్రూఫ్లతో పాటు చూపించినారు? అక్కడ బిఎల్ఎస్ మీటింగ్ ఎందుకు కాల్ చేయలే? స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఎందుకు నోటీసులు ఇవ్వలే? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా నోటీసులు ఇచ్చి అక్కడ ఉన్న బిఎల్ఓస్ పూర్తి స్థాయిగా ఎన్ని బూత్లు అవుతున్నాయో ఆ బూత్లకు సంబంధించిన ఆఫీసర్స్, అక్కడ డిప్యూటీ తహసీల్దార్స్ అందరితో ఎందుకు మీటింగ్ కాల్ఫర్ చేయలేదు? ఈ ఓటర్ లిస్ట్ మీద ఎందుకు రివ్యూ చేయట్లేదు? ఆధారాలతో మీరు మాకు సమర్పించి, ఇంకేం ఆధారాలు సమర్పించాలి? మీ వెబ్సైట్ లో పెట్టిన ఓటర్ లిస్ట్నే కదా మేము చూపించేది, మీ వెబ్సైట్ లో పెట్టిన డేటానే కదా మేము మాట్లాడేది. ఆ డేటా కాకుండా ఇంకా ఏ డేటా చూపిస్తే మీరు నమ్ముతారు? ఇంకా మీకు ఏం చేస్తే నమ్ముతారు? అంటే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిగా అటు రాజకీయాలకు, పాలిటిక్స్ కి, వీటికి భయపడి లొంగుతుంది. ఈ రోజు అది ఏదైతే ఫ్రీ అండ్ ఫేర్ గా జరగాలో ఎలక్షన్, అది జరిగే ప్రక్రియ లేదు. ప్రజలకు నమ్మకం పోయింది. ఈ రోజు ఓట్ చోరీ అని ఒక ఉద్యమం పెడితే ఒకటే రోజులో కొన్ని కోట్ల మంది మిస్ కాల్ ఇచ్చిండ్రు. ఈ రోజు ఓట్ చోరీ ఉద్యమంలో పాల్గొంటున్నారు.